హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరికీ కూడా శాఖలు కేటాయించడం మనం చూస్తున్నాం. అయితే మనం మొదటి నుంచి కూడా హోంశాఖ ఎవరికి ఇస్తారు అని చెప్పేసి చాలా డిస్కషన్స్ అయితే వచ్చాయి. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపించింది. చంద్రబాబు నాయుడు గారు తన దగ్గరే పెట్టుకుంటారన్న వాదన కూడా మనకు వినిపించింది. ఈవెన్ లోకేష్ గారికి ఇచ్చే ఛాన్స్ ఉందని కూడా అన్నారు సార్. కానీ తీరా చూస్తే ఈ శాఖల్లో మంత్రి వర్గం శాఖ మాత్రం అనితా వంగలపూడి గారికి ఇవ్వడం మనం చూస్తున్నాం సార్. మరి అనితా వంగలపూడి గారికి ఇవ్వడం గల కారణం ఏంటి, అసలు ఆంతర్యం ఏంటి? అక్కడ ఏముంది ఏంటి, పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఉంటే బాగుండేది. మనం కూడా చెప్పుకున్నాం చాలాసార్లు. ఈ అన్ని శాఖలు కాకుండా హోంశాఖ ఇస్తే ఆయనకి సౌలభ్యంగా ఉండేదని చెప్పాను నేను. ఎందుకంటే హోంశాఖ ఇస్తే హోంశాఖలో కేర్ టేకర్గా ఉండదు, కానీ మొత్తం అంతా ప్రధాన ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ప్రధాన ఆఫీసర్, డీజీపీ ఎవరు చూసుకుంటారు అన్నమాట. కొంచెం టైం దొరికేది. అలా కాదు, పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి శాఖ, అది ఇది అన్నీ చెప్పేసరికి అన్ని చేయడం కొత్తవాడు అంతవరకు సమంజసంగా ఉంటుందని నా తాలూకు అంటే అనుమానం వ్యక్తం చేసుకున్నాను. ఒకటి, ఎందుకంటే ముందు ఒక శాఖలో అద్భుతంగా అంటే లా అండ్ ఆర్డర్స్ అంటే హోమ్ మినిస్టర్గా ఉండి బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్న తర్వాత నువ్వు ఇంకో శాఖ వెళ్ళు. అబ్బాయి హోమ్ మినిస్టర్ అంటే ఈయనేంట్రా అని చెప్పుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎలక్షన్ కమిషనర్ శేషన్ ఉండేవాడు. ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషనర్ అంటే శేషన్ అంటమాట. అలాగే హోమ్ మినిస్టర్ అంటే పవన్ అనుకోవాలి. నేను అనుకున్నది ఇది. అలాగే నిర్వహించి తర్వాత మళ్ళీ ఎలాగా మీకు అభిమానులు మీరు అంటే మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. కొంచెం దూరంలో ఉన్నప్పుడు కూడా అది నిర్వహిస్తే బాగుంటుందని అనుకున్నాను నేను. ఈ శాఖలన్నీ ఉండడం వల్ల మరి పవన్ కళ్యాణ్ హోమ్ మీద పట్టు ఉండదు. లేదు జరిగి చేరవలసిందంటే అది ఎలాగవుతుందంటే, మీరు ఇంకొకరి శాఖ ఇచ్చిన తర్వాత నువ్వు వచ్చి అథారిటీకి ఎలా ఇద్దంటే అవ్వదు కదా. హోమ్ మినిస్టరుగా తను డెసిషన్ తీసుకునే అవకాశాలు ఏ కోసైనా లేవు. నీ శాఖల మీద నీ పట్టు ఉంటుంది. నీ శాఖల్ని చాకచక్యంగా నిర్వర్తించు, అంతే కదా. రెండవది వంగలపూడి. ఆ వంగలపూడి అనిసని పాపం ఆవిడ ఏం చదువుకుంది, చట్టం తెలుసా, ఏం డెసిషన్ తీసుకోగలదా, కంట్రోల్ చేయగలదా, ఏమిటి నాకు అనుమానాలు. ఏమో పెద్ద పేరు తెచ్చుకోవచ్చు అనుకోండి. ఇక్కడ మనకి రాజకీయాలు అందరికీ తెలుసు, రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ సంగతి తెలుస్తుంది. అంటే హోమ్ మినిస్టర్ అనితకి ఇచ్చారంటే మొత్తం ఆ హోమ్ అంతా ఈయన కంట్రోల్లో ఉంటుంది. ఎవరు, లోకేష్ బాబు కంట్రోల్లో ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ తెలంగాణలో మహమ్మద్ అలీకి ఇచ్చాడు హోము. ఆ హోమ్ కంట్రోల్ అంతా ఎవరి చేతిలో ఉండేది? కవిత చేతిలో ఉంది. కాబట్టి అన్ని అఘాయిత్యాలు చేయగలిగింది. అంటే అట్లాంటి రాజకీయాలు ఉండవేమో అనుకున్నాను. కానీ మరి సపోజ్ చంద్రబాబు నాయుడు ఓవరాల్గా చూసుకుంటాడు. మరి హోమ్ ఎవరి కంట్రోల్లోకి వస్తుంది అంటే లోకేష్ కంట్రోల్లోకి హోమ్ వెళ్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ మరి ఆలోచించి తీసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి ఒక సీటు గెలవకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నాడంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉబ్బిపోతున్నారు అన్నమాట. వాళ్ళ అన్నయ్య కానీ, వాళ్ళ కుటుంబం కానీ, తను కానీ. చాలా మోదీ అంతా హైలైట్ చేశారు వాళ్ళ కుటుంబాన్ని. ఇప్పుడు ఆంధ్రదేశంలో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతకుముందు ఎన్టీఆర్ కుటుంబం ఉండేది, ఇప్పుడు మెగా కుటుంబానికి వచ్చేది. అంత హైలైట్ చేసిన తర్వాత ఆయన సరైన నిర్ణయం తీసుకోలేదా, లేదా నిజంగా పవన్ కళ్యాణే ఆ శాఖల్ని కావాలని అడిగి తీసుకున్నాడా, హోంశాఖ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అనేది మాత్రం నాకు సందేహం అంటే అనిపించింది మాట. ఇప్పుడు ఆయన మామూలుగా లా అండ్ ఆర్డర్స్ అన్నీ, శాంతి భద్రతలన్నీ మన ఎవరు చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉంటాయి. మరి హోము అంటే అనిత పేరుతో లోకేష్ నిర్వహించాలి. ఎందుకంటే అందరి ఎర్ర డైరీ ఉంది కదా. ఎర్ర డైరీలో ఉన్న వాటిని అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆ హోమ్ సపోర్ట్ ఉండాలి. కనుక ఎవరైతే ప్రాక్టికల్గా హోమ్ని చూస్తున్నారో వాళ్ళ తాలూకు మాటే వింటారు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారికి మరి ఇస్తారు అని చెప్పేసి అంతకుముందు మన వార్తలు అయితే రావడం చూస్తాం కదా. పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన పర్యావరణం ఆయన చూజ్ చేసుకున్నారు అని అంటున్నారు.
డిప్యూటీ సీఎంకి ఇచ్చారు. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దానిపైన? డిప్యూటీ సీఎంకి ఉండవండి, ఇట్స్ ఏ హానర్ అంతే. డిప్యూటీ సీఎం అంటే ఇక్కడ భట్టి విక్రమార్క ఈయన తాలూకు అండర్స్టాండింగ్ వేరు. ఇప్పుడు ఒక మీటింగ్ ఉందంటే ఇద్దరు కూర్చుడిపోతారు. మరి ఇప్పుడు ఐఏఎస్లు వీళ్ళందరూ కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, అదే భట్టి విక్రమార్క అయితే చంద్రబాబు నాయుడు పక్కన సీట్ రావాల్సిందే. ఆయన తిరస్కరిస్తే ఈయన తిరస్కరిస్తాడు, ఆయన ఫోటో అయితే ఈయన ఫోటో. అలాంటి అండర్స్టాండింగ్ ఏదో రేవంత్ రెడ్డికి ఈయనకు ఉంది. అలా మన పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి అట్లాంటి అండర్స్టాండింగ్ లేదు. నువ్వు పిలిచా వస్తాను, పిలవదు నేను రాను, నాకెందుకు అంటాడన్నమాట. హోమ్ మినిస్ట్రీ ఈజ్ ఏ హానర్. ఆయన నిలబడి ఆ విధంగా పార్టీని గెలిపించినందుకు సీఎం అని చేయొచ్చు. మరి సీఎం అని చేయొచ్చు కానీ నీకు అన్ని సీట్లు లేవే, నాకు సీట్లు ఉన్నాయి, నన్ను సీఎం చేశావు. నన్ను సీఎం చేసినా నిన్నేం తక్కువ చూడటం లేదు. నీ మామూలుగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చాను, తర్వాత నువ్వు కోరుకున్న శాఖలు ఇచ్చాను నేను అనే మాట అంటే ఆయన రాజకీయ చాణక్యుడు కదా. హోము ప్రస్తుతానికి ఎవరి చేతుల్లో ఉంటుందంటే వనిత అనే పేరుతో మరొకరి చేతిలో ఉంటుంది. అంటే సార్ లాస్ట్ టైం కూడా అంటే ఒక మహిళ, దళిత మహిళకి ఈ విధంగా హోమ్ మినిస్ట్రీ ఇవ్వడం మంచి విషయమే కదా సార్. లాస్ట్ టైం కూడా జగన్ గారి ప్రభుత్వంలో మహిళకే ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇచ్చారు. అదేనండి, మంత్రి కాదు, ఇంకొక విషయం చెప్తున్నాను. ఎస్సీ క్యాండిడేట్కి ఇస్తారు వాళ్ళు. మాకింత విశాలమైన దృక్పథం ఉందని. సుచరితకేమో హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఎప్పుడు సుచరిత పరిపాలించింది? ఇక అక్కడ అఘాయిత్యం జరిగిందమ్మా మటన్ అవునా అంటుందన్నమాట. అలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్లుగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఓకే, నీకు అర్థమైందా? సుచరితకి ఇవ్వడం వల్లే కదా హోమ్ మినిస్టర్ పదవి దిగజారిపోయింది. తెలంగాణలో మహమ్మద్ అలీకి ఇచ్చాడు, ఆయన మాట్లాడు. ఆ కవితే మొత్తం ఈ సాధక బాధకాలు లావాదేవీలు అవన్నీ చూసిందంతా కవితే. తర్వాత ఏమో ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరికి ఇస్తే ఎవరికి కావాలండి? అంటే ఇది కేవలం హోమ్కి వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు అన్నమాట. లేకపోతే అంత నిర్వహణ సామర్థ్యం ఉన్నట్టయితే పెట్టవచ్చు, దానికే ఉంది. నువ్వెంత నేనెంత అనుకుంటే పెట్టవచ్చు. నెంబర్ 2 హోమ్ కదా, నెంబర్ 2 హోమ్ కదా. ఇక్కడ నెంబర్ 2 ఉప ముఖ్యమంత్రి. ఇలా ఆవిడకు ఉన్న వాల్యూ సపోర్ట్ ఏముందండి? ఆవిడకు ఒక సీట్ రాలేదండి. ఇప్పుడు ఆవిడకు ఒక సీట్ వచ్చిందా? నా ఒక్క సీటు నీకే ఇచ్చేస్తానంటే సపోర్టు. నేను సపోర్ట్గా మీరన్నా ఒకటే, నేనన్నా ఒకటే. అర్థమైందా? నేను కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని అంటున్నారని నేను చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. వాళ్ళకి మన ఆంధ్రలో ఆ పార్టీని కొనసాగించే వాళ్ళు కావాలి, బలమైన సపోర్టు వాళ్ళకి కావాలి. వీళ్ళు సమర్థుడు, ఆల్రెడీ ప్రజల్ని పరిపాలించాడు కొంతకాలం, పథకాలన్నీ అవన్నీ ఇవన్నీ. వాళ్ళ తాలూకు యాక్చువల్గా వాళ్ళ తాలూకు చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ వల్ల పాడైపోయాడు. కానీ అహంకారం, ప్రజావీధి కోతలు ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఆయన చేసిన తప్పుల వల్ల ఆయన కొప్పు కూలిపోయాడు. ఇప్పుడు సజ్జల జంపు కదా, సజ్జల మాట్లాడితే సజ్జలను అడగండి, సజ్జలు చెప్తాడని చెప్పి సకల శాఖ మంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఈయన పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది కావాలి, సపోర్ట్ కావాలి. కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కలవక తప్పదు. కానీ ఇప్పుడైతే ప్రెస్ మీట్లు పెట్టడం, మనం ఫైట్ చేద్దాము అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్ చాలాసార్లు. మరి వైసీపీ పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి కృషి చేసేటట్టుగా కనిపిస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ వైపు అయితే ఇప్పటివరకు మొగ్గు చూపింది అయితే లేదు. అలా కాదండి, ఇప్పుడు ఇక్కడ ఆయనకు ఒక ప్రమాదం ఉందండి. వైసీపీ నుంచి 3 మాట్లాడుతున్నారండి. జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు 10 మందిలో 3 పోతే ఇంకో 4 రావడానికి సిద్ధంగా ఉన్నారండి తెలుగుదేశంలోకి. అంటే ఏదో నామినేటెడ్ పోస్ట్ ఏదో అడుగుతారు, దానికి వాళ్ళ మధ్య ఏదో సంప్రదాయాలు జరుగుతాయి. అయితే 4, 3, 7 వచ్చేస్తే ఇంకెంతమంది ఉంటారు? 4 ఉంటారు. 4లో ఈయన రాడు అసెంబ్లీకి. ఎందుకంటే ఓ 151 మందిని వెంటేసుకొని వచ్చేవాడు. లింగు లింగు అంటూ ఎక్కడో ఉంటే ఆయనకి ఏదో లాస్ట్ బెంచ్లో ఇస్తారు.